హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను 9th క్లాస్ మ్యాథమెటిక్స్ 11th చాప్టర్ 11.1 ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, వీడియో చూసే ముందు వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఈ వీడియో లైక్ చేయడం ద్వారా ఈ వీడియో చాలామంది స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ వీడియో. ఫస్ట్ ప్రాబ్లం, diameter of the base of a cone is 10.5 centimeters and its slant height is 10 centimeters. Find its curved surface area. ఈ ప్రాబ్లంలో కోన్ డయామీటర్ ఇచ్చారు 10.5 సెంటీమీటర్, అలానే కోన్ స్లాంట్ హైట్ ఇచ్చారు 10 సెంటీమీటర్స్. కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ diameter of the base of the cone. So diameter small d equal to 10.5 centimeters. Radius find out చేద్దాం. Radius small r equal to, so radius diameter లో హాఫ్ ఉంటుంది, d by 2. సో diameter 10.5 by 2. 10.5 ని 2తో డివైడ్ చేస్తే 5.25 యూనిట్ సెంటీమీటర్స్. స్లాంట్ హైట్ ఇచ్చారు 10 సెంటీమీటర్స్. స్లాంట్ హైట్ స్మాల్ ఎల్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా పై ఆర్ ఎల్. పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ అంటే రేడియస్ 5.25 ఇంటూ స్మాల్ ఎల్ అంటే స్లాంట్ హైట్ 10 సెంటీమీటర్స్. 10 ఈక్వల్ టు 22/7 ఇంటూ 5.25ని 10తో మల్టిప్లై చేస్తే 52.5. 52.5ని 7తో డివైడ్ చేద్దాం. 7 1s 7, 7 7s 49. 52లో 49 సబ్ట్రాక్ట్ అయితే 3 ఉంటుంది. సో 3 తర్వాత 5 అంటే 35. పాయింట్ ఉంది, పాయింట్ 7 5s 35. 22ని 7.5తో మల్టిప్లై చేయాలి. 22 ఇంటూ 7.5. 22ని 7.5తో మల్టిప్లై చేస్తే 165. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యూనిట్స్ స్క్వేర్ సెంటీమీటర్స్. సో therefore curved surface area of a cone equal to 165 square centimeters. Next one, second problem. Find the total surface area of a cone if its slant height is 21 meters and diameter of its base is 24 meters. ఈ ప్రాబ్లంలో కోన్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. కోన్ యొక్క స్లాంట్ హైట్ ఇచ్చారు 21 మీటర్స్, అలానే కోన్ డయామీటర్ ఇచ్చారు 24 మీటర్స్. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ స్లాంట్ హైట్ స్మాల్ ఎల్ ఈక్వల్ టు 21 మీటర్స్. డయామీటర్ ఇచ్చారు 24 మీటర్స్. డయామీటర్ స్మాల్ డి ఈక్వల్ టు 24 మీటర్స్. రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. రేడియస్ స్మాల్ ఆర్ ఈక్వల్ టు డయామీటర్లో హాఫ్ ఉంటుంది, d by 2. 24ని 2తో డివైడ్ చేయాలి. 12 మీటర్స్. కోన్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. పై వాల్యూ 22/7 ఇంటూ రేడియస్ 12 మీటర్స్. 12 ఇంటూ స్మాల్ ఎల్ అంటే స్లాంట్ హైట్ 21 మీటర్స్. 21 ప్లస్ ఆర్ రేడియస్ 12. 22/7 ఇంటూ 12 ఇంటూ 21కి 12 యాడ్ చేస్తే 33. టోటల్ సర్ఫేస్ ఏరియా యూనిట్స్ స్క్వేర్ సెంటీమీటర్స్. 22ని 12తో మల్టిప్లై చేస్తే 264 ఇంటూ 33 డివైడెడ్ బై డినామినేటర్ 7.
264ని 33తో మల్టిప్లై చేస్తే 8712 డివైడెడ్ బై డినామినేటర్ 7. 8712ని 7తో డివైడ్ చేస్తే 1244.57. 1244.57. So therefore total surface area of a cone (1244.57) area units square centimeters. Next one, third problem. Curved surface area of a cone is 308 square centimeters and its slant height is 14 centimeters. Find radius of the base and total surface area of the cone. ఈ ప్రాబ్లంలో కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు 308 స్క్వేర్ సెంటీమీటర్స్. అలానే కోన్ యొక్క స్లాంట్ హైట్ ఇచ్చారు 14 సెంటీమీటర్స్. ఈ ప్రాబ్లంలో మనం కోన్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి, అలానే కోన్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ స్లాంట్ హైట్ స్మాల్ ఎల్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఈక్వల్ టు 308 స్క్వేర్ సెంటీమీటర్స్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా పై ఆర్ ఎల్ ఈక్వల్ టు 308, పై వాల్యూ 22/7 ఇంటూ స్మాల్ ఆర్ అంటే రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటూ ఎల్ వాల్యూ ఇచ్చారు స్లాంట్ హైట్ 14 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 308. రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. రేడియస్ ఈక్వల్ టు రైట్ సైడ్ 308 ఉంది, డినామినేటర్లో ఉండే 7 రైట్ సైడ్ మీద అయితే ఇంటూ 7 అవుతుంది, ఇంటూ 7 డివైడెడ్ బై 22 న్యూమరేటర్లో ఉంది, రైట్ సైడ్ మీద డివిజన్ అవుతుంది, ఇంటూ 14 కూడా రైట్ సైడ్ మూవ్ అయితే డివిజన్ అవుతుంది. 7 1s 7, 7 2s 14, 308 into 1 308 డివైడెడ్ బై డినామినేటర్లో 22 into 2 ఉంది, 22 into 2, 11 2s 22, 11 2s 22, 30లో 22 సబ్ట్రాక్ట్ చేస్తే 8 తర్వాత 8 అంటే 88, 11 8s 88, 2 1s 2, 2 14s 28, 2 1s 2, 2 7s 14. సో న్యూమినేటర్లో 7 మిగిలింది. సో రేడియస్ 7 సెంటీమీటర్స్. సో రేడియస్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఫార్ములా పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్, పై వాల్యూ 22/7 ఇంటూ రేడియస్ 7 సెంటీమీటర్స్ ఇంటూ ఎల్ అండ్ స్లాంట్ హైట్ 14 సెంటీమీటర్స్ ప్లస్ రేడియస్ 7. న్యూమినేటర్లో డినామినేటర్లో 7 క్యాన్సల్, 22 ఉంది, 22 ఇంటూ 14కి 7 యాడ్ చేస్తే 21, 22ని 21తో మల్టిప్లై చేస్తే 462. టోటల్ సర్ఫేస్ ఏరియా యూనిట్స్ స్క్వేర్ సెంటీమీటర్స్. సో టోటల్ సర్ఫేస్ ఏరియా 462 స్క్వేర్ సెంటీమీటర్స్. Next one, fourth problem. A conical tent is 10 meters high and the radius of the base is 24 meters. ఒక టెంట్ కోన్ షేప్ లో ఉంది, ఆ కోన్ యొక్క హైట్ ఇచ్చారు 10 meters, అలానే కోన్ రేడియస్ ఇచ్చారు 24 meters. ఫైండ్ స్లాంట్ హైట్ ఆఫ్ ద టెంట్. ఆ టెంట్ యొక్క స్లాంట్ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి.
slant height అంటే small l. Second one, cost of the canvas required to make the tent. If the cost of 1 square meter canvas is 70 meters. టెంట్ ని తయారు చేయడానికి ఎంత కాస్ట్ పడుతుంది ఫైండ్ అవుట్ చేయాలి. స్క్వేర్ మీటర్ కి 70 రూపీస్ కాస్ట్. సో అప్పుడు ఆ టోటల్ టెంట్ ని ప్రిపేర్ చేయడానికి ఎంత కాస్ట్ పడుతుంది ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ రేడియస్, సో రేడియస్ 24 మీటర్స్, హైట్ ఇచ్చారు 10 మీటర్స్, హైట్ 10 meters. Slant height find out చేద్దాం. Slant height of a cone small l equal to square root of r square plus h square, square root of r అంటే radius 24 meters, 24 whole square plus h అంటే height 10 meters, 10 square, square root of 24 square అంటే 24 into 24 576 plus 10 square అంటే 10 into 10 100, square root of 576 కి 100 యాడ్ చేస్తే 676, 676 ని 26 స్క్వేర్ రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ కి స్క్వేర్ కి క్యాన్సల్. స్లాంట్ హైట్ 26 మీటర్స్. స్లాంట్ హైట్ 26 మీటర్స్. నెక్స్ట్ టెంట్ ప్రిపేర్ చేయడానికి టోటల్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు మనం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఈక్వల్ టు ఫార్ములా πRL, పై వాల్యూ 22/7 ఇంటూ r అంటే రేడియస్ 24 మీటర్స్ ఇంటూ l అంటే స్లాంట్ హైట్ 26. 22ని 24ని 26ని ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 13,728. డినామినేటర్లో 7 ఉంది. యూనిట్స్ స్క్వేర్ మీటర్స్. ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు ఈ టోటల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఎంత కాస్ట్ పడుతుంది ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ కాస్ట్ టు మేక్ టెంట్ ప్రిపేర్ చేయడానికి ఎంత కాస్ట్ పడుతుంది ఫైండ్ అవుట్ చేద్దాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 1378 డివైడెడ్ బై 7. సో మనకి 1 స్క్వేర్ మీటర్కి ప్రిపేర్ చేయడానికి 70 రూపీస్ కాస్ట్ పడుతుంది. ఇంటూ 70, 7 1 7, 7 10 70, 13,728ని 10తో మల్టిప్లై చేస్తే 1,37,280 రూపీస్. ఇది టెంట్ ప్రిపేర్ చేయడానికి 1,37,280 రూపీస్ అవసరం. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఒక టెంట్ని ప్రిపేర్ చేయాలి. ఆ టెంట్ కోన్ షేప్లో ఉంది. ఆ టెంట్ యొక్క హైట్ 8 మీటర్స్. టెంట్ రేడియస్ ఇచ్చారు 6 మీటర్స్. ఆ టెంట్ని తయారు చేయడానికి ఒక టార్పలిన్ కార్ని యూజ్ చేస్తున్నారు. ఆ టార్పలిన్ విడ్త్ ఇచ్చారు 3 మీటర్స్. అప్పుడు మనం ఆ టార్పలిన్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. టెంట్ని ప్రిపేర్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ కోసం అలానే కట్టింగ్ చేసేటప్పుడు 20 సెంటీమీటర్స్ వేస్టేజ్ అవుతుంది. ఈ 20 సెంటీమీటర్స్ని ఎక్స్ట్రా లెంత్గా కన్సిడర్ చేయాలి. ఈ ఎక్స్ట్రా లెంత్ని ఈ టార్పలిన్ క్లాత్ యొక్క లెంత్కి యాడ్ చేయాలి. ఫస్ట్ మనం ఆ కోన్ యొక్క స్లాంట్ హైట్ ఫైండ్ అవుట్ చేద్దాం. గివెన్ కోన్ యొక్క హైట్ ఇచ్చారు 8 మీటర్స్. హైట్ ఆఫ్ ద కోన్ 8 మీటర్స్. రేడియస్ ఇచ్చారు 6 మీటర్స్. రేడియస్ 6 మీటర్స్. స్లాంట్ హైట్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్లాంట్ హైట్ స్మాల్ l, స్క్వేర్ రూట్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్ h స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ r అంటే రేడియస్ 6 మీటర్స్, 6 స్క్వేర్ ప్లస్ h అంటే హైట్
8 meters, 8 square, square root of 6 square అంటే 6 into 6 36 plus 8 square అంటే 8 into 8 64 square root of 36 కి 64 యాడ్ చేస్తే 100 ని 10 స్క్వేర్ రాయొచ్చు. స్క్వేర్ రూట్ కి స్క్వేర్ కి క్యాన్సర్. స్లాంట్ హైట్ 10 meters. ఇప్పుడు ఆ టెంట్ ప్రిపేర్ చేయడానికి అవసరమయ్యే ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ టెంట్ ఏరియా అనేది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఈక్వల్ అవుతుంది. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా πRL. సో పై వాల్యూ 3.14 తీసుకోవాలి. 3.14 ఇంటూ ఆర్ అంటే రేడియస్ 6 meters, 6 ఇంటూ ఎల్ అంటే స్లాంట్ హైట్ 10 meters, 10 ఏరియా యూనిట్స్ స్క్వేర్ మీటర్స్. 3.14 ఇంటూ 6 ఇంటూ 10 60 స్క్వేర్ మీటర్స్. 3.14ని 60తో మల్టిప్లై చేస్తే 188.4 స్క్వేర్ మీటర్స్. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా టార్పాలిన్ క్లాత్ యొక్క ఏరియాకి ఈక్వల్ అవుతుంది. ఏరియా ఆఫ్ టార్పాలిన్ ఈక్వల్ టు 188.4 స్క్వేర్ మీటర్స్. టార్పాలిన్ క్లాత్ రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ టు 188.4 స్క్వేర్ మీటర్స్. సో మనం లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ బ్రెడ్త్ అంటే విడ్త్కి ఈక్వల్ అవుతుంది 3 meters. 3 ఈక్వల్ టు 188.4. లెంత్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎల్ ఈక్వల్ టు రైట్ సైడ్ 188.4 ఉంది. 3 రైట్ సైడ్ మొత్తం డివిజన్ అవుతుంది. 188.4ని 3తో డివైడ్ చేస్తే 62.8 యూనిట్స్ స్క్వేర్ మీటర్స్. ప్రాబ్లంలో ఆ స్టిచ్చింగ్ కోసం 20 centimeters లెంత్ యూజ్ అవుతుందని ఇచ్చారు. ఈ ఎక్స్ట్రా లెంత్ని యాడ్ చేయాలి టార్పాలిన్ క్లాత్ యొక్క లెంత్కి. ఎక్స్ట్రా లెంత్ ఈక్వల్ టు 20 centimeters. 20 centimetersని మీటర్స్లో కన్వర్ట్ చేద్దాం. సో మీటర్స్లో కన్వర్ట్ చేయడానికి 20ని 100తో డివైడ్ చేయాలి. మీటర్స్ 20ని 100తో డివైడ్ చేస్తే 0.2 meters. ఎక్స్ట్రా లెంత్ 0.2 metersని టార్పాలిన్ క్లాత్ యొక్క లెంత్కి యాడ్ చేయాలి. లెంత్ ఆఫ్ టార్పాలిన్ ఈక్వల్ టు 62.8 ప్లస్ 0.2 ఈక్వల్ టు 62.8కి 0.2 యాడ్ చేస్తే 63 meters. లెంత్ ఆఫ్ టార్పాలిన్ ఈక్వల్ టు 63 meters. నెక్స్ట్ 6th ప్రాబ్లం. కోన్ యొక్క స్లాంట్ హైట్ ఇచ్చారు 25 meters. కోన్ యొక్క డయామీటర్ ఇచ్చారు 14 meters. ఆ కోన్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా వైట్ వాష్ చేయడానికి ఎంత కాస్ట్ పడుతుంది ఫైండ్ అవుట్ చేయాలి. 100 square metersకి 210 rupees కాస్ట్ అవసరం. సో అప్పుడు ఆ టోటల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వైట్ వాష్ చేయడానికి ఎంత కాస్ట్ పడుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ స్లాంట్ హైట్ 25 meters. కోన్ యొక్క డయామీటర్ ఇచ్చారు 14 meters. డయామీటర్ ఆఫ్ ఏ కోన్ డయామీటర్ 14 meters. 14 meters. రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. రేడియస్ డయామీటర్లో హాఫ్ ఉంటుంది. d/2
సో డయామీటర్ 40ని 2తో డివైడ్ చేస్తే 7 మీటర్స్ రేడియస్. కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఈక్వల్ టు ఫార్ములా πRL. పై వాల్యూ 22/7. స్మాల్ r అంటే రేడియస్ 7 మీటర్స్. 7 ఇంటూ L అంటే స్లాంట్ హైట్ 25 మీటర్స్. 25. న్యూమరేటర్లో డినామినేటర్లో 7 క్యాన్సల్. 22 ఇంటూ 25. 22ని 25తో మల్టిప్లై చేస్తే 550. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యూనిట్స్ స్క్వేర్ మీటర్స్. సో ఇప్పుడు ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఎంత కాస్ట్ పడుతుంది ఫైండ్ అవుట్ చేద్దాం. 100 స్క్వేర్ మీటర్స్కి 200 రూపీస్ కాస్ట్ అవసరం. కాస్ట్ రేట్ 100 స్క్వేర్ మీటర్స్ ఈక్వల్ టు 210 రూపీస్. 1 స్క్వేర్ మీటర్కి కాస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. కాస్ట్ రేట్ 1 స్క్వేర్ మీటర్ ఈక్వల్ టు 210ని 100తో డివైడ్ చేయాలి. 210 డివైడెడ్ బై 100. సో ఇప్పుడు టోటల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా 550. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాని వైట్ వాష్ చేయడానికి ఎంత కాస్ట్ పడుతుంది ఫైండ్ అవుట్ చేద్దాం. కాస్ట్ ఆఫ్ వైట్ వాషింగ్ $550 స్క్వేర్ మీటర్స్ ఈక్వల్ టు, సో 1 మీటర్కి 210/100 రూపీస్. 210/100 ఇంటూ, సో టోటల్ సర్ఫేస్ ఏరియా 550. సో ఇంటూ 550. సో న్యూమరేటర్లో 0, డినామినేటర్లో 0 క్యాన్సల్. 550లో 0, డినామినేటర్లో 0 క్యాన్సల్. సో 21 ఇంటూ 55. 21ని 55తో మల్టిప్లై చేస్తే 1155 రూపీస్. కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా వైట్ వాష్ చేయడానికి 1155 రూపీస్ అవసరం. నెక్స్ట్ వన్, 7th ప్రాబ్లం. ఏ జోకర్స్ క్యాప్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ బేస్ రేడియస్ 7 సెంటీమీటర్స్ అండ్ హైట్ 24 సెంటీమీటర్స్. ఒక జోకర్స్ క్యాప్ అనేది క్యాప్ కోన్ షేప్లో ఉంది. ఆ కోన్ యొక్క రేడియస్ ఇచ్చారు 7 సెంటీమీటర్స్. అలానే ఆ కోన్ హైట్ ఇచ్చారు 24 సెంటీమీటర్స్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ షీట్ రిక్వైర్డ్ టు మేక్ 10 సచ్ క్యాప్స్. అలాంటి జోకర్ క్యాప్స్ని 10 ప్రిపేర్ చేయడానికి అవసరమయ్యే ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ అర్థం. రేడియస్ 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. రేడియస్ ఆఫ్ ఏ కోన్ 7 సెంటీమీటర్స్. హైట్ ఇచ్చారు 24 సెంటీమీటర్స్. హైట్ 24 సెంటీమీటర్స్. స్లాంట్ హైట్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్లాంట్ హైట్ స్మాల్ l ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ r స్క్వేర్ ప్లస్ h స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ r అంటే రేడియస్ 7 సెంటీమీటర్స్, 7 హోల్ స్క్వేర్ ప్లస్ h అంటే హైట్ 24 సెంటీమీటర్స్, 24 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ అంటే 7 ఇంటూ 7 49 ప్లస్ 24 స్క్వేర్ అంటే 24 ఇంటూ 24 576 స్క్వేర్ రూట్ ఆఫ్ 49కి 576 యాడ్ చేస్తే 625. 625ని 25 హోల్ స్క్వేర్ రాయచ్చు. 25 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్కి స్క్వేర్కి క్యాన్సల్. 25 యూనిట్ సెంటీమీటర్స్. సో స్లాంట్ హైట్ 25 సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు ఒక క్యాప్ని తయారు చేయడానికి అవసరమయ్యే ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా ఆఫ్ ద షీట్ రిక్వైర్డ్ టు మేక్ ఈచ్ క్యాప్. సో ఈచ్ క్యాప్కి తయారు చేయడానికి అవసరమయ్యే ఏరియా
కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా πRL. సో పై వాల్యూ 22/7, ఆర్ అంటే రేడియస్ 7 సెంటీమీటర్స్ ఇంటూ ఎల్ అంటే స్లాంట్ హైట్ 25 సెంటీమీటర్స్. సో న్యూమరేటర్లో 7, డినామినేటర్లో 7 క్యాన్సల్. 22 × 25 సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ సెంటీమీటర్స్. 22ని 25తో మల్టిప్లై చేస్తే 550 యూనిట్స్ స్క్వేర్ సెంటీమీటర్స్. ఒక క్యాబ్ని తయారు చేయడానికి 550 స్క్వేర్ సెంటీమీటర్స్ అవసరం. సో అలాంటివి 10 క్యాబ్స్ తయారు చేయాలి. ఏరియా ఆఫ్ ద షీట్ రిక్వైర్డ్ టు మేక్ 10 సచ్ క్యాబ్స్. 10 క్యాబ్స్ని ప్రిపేర్ చేయడానికి అవసరమయ్యే ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఈచ్ క్యాబ్కి 550 ఇంటూ, సో 10 క్యాబ్స్ కాబట్టి ఇంటూ 10 యూనిట్స్ స్క్వేర్ సెంటీమీటర్స్. 550ని 10తో మల్టిప్లై చేస్తే 5500 యూనిట్స్ స్క్వేర్ సెంటీమీటర్స్. 10 క్యాబ్స్ని ప్రిపేర్ చేయడానికి అవసరమయ్యే ఏరియా షీట్ 5500 స్క్వేర్ సెంటీమీటర్స్. నెక్స్ట్ వన్, 8th ప్రాబ్లం. ఒక బస్ స్టాప్కి బారికేడ్ వేశారు. ఆ బారికేడ్ని రీసైకిల్ కార్డ్బోర్డ్ యూజ్ చేసి ప్రిపేర్ చేశారు. ఆ రీసైకిల్ కార్డ్బోర్డ్లో 50 హాలో కోన్స్ ఉన్నాయి. కోన్ యొక్క డయామీటర్ ఇచ్చారు 40 సెంటీమీటర్స్. కోన్ యొక్క హైట్ 1 మీటర్. కోన్ని పెయింట్ చేయడానికి ఒక స్క్వేర్ మీటర్కి 12 రూపీస్ కాస్ట్ పడుతుంది. అప్పుడు టోటల్గా 50 కోన్స్ ఉన్నాయి. ఆ 50 కోన్స్ని పెయింట్ చేయడానికి టోటల్ కాస్ట్ ఎంత అవసరమో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ప్రాబ్లంలో పై వాల్యూ 3.14 తీసుకోవాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గివెన్ కోన్ డయామీటర్ ఇచ్చారు 40 సెంటీమీటర్స్. డయామీటర్ ఆఫ్ ఏ కోన్ 40 సెంటీమీటర్స్. కోన్ హైట్ ఇచ్చారు 1 మీటర్. హైట్ 1 మీటర్. సో రేడియస్ ఫైండ్ అవుట్ చేద్దాం. రేడియస్ డయామీటర్లో హాఫ్ ఉంటుంది. సో డయామీటర్ 40ని 2తో డివైడ్ చేద్దాం. 40/2 = 20 సెంటీమీటర్స్. రేడియస్ 20 సెంటీమీటర్స్. నెక్స్ట్ స్లాంట్ హైట్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్లాంట్ హైట్ స్మాల్ l = స్క్వేర్ రూట్ ఆఫ్ r² + h². స్క్వేర్ రూట్ ఆఫ్ రేడియస్ 20 సెంటీమీటర్స్. మీటర్స్లో కన్వర్ట్ చేద్దాం. 0.2 మీటర్స్. సో రేడియస్ 0.2 హోల్ స్క్వేర్. హెచ్ అంటే హైట్ 1 మీటర్. 1 హోల్ స్క్వేర్ = స్క్వేర్ రూట్ ఆఫ్ 0.2 హోల్ స్క్వేర్ అంటే 0.2 × 0.2 మల్టిప్లై 0.04 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే 1 × 1 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 0.04కి 1 యాడ్ చేస్తే 1.04. సో మనకి ప్రాబ్లంలో 1.04 స్క్వేర్ రూట్ 1.02కి ఈక్వల్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1.02 యూనిట్స్ మీటర్స్. స్లాంట్ హైట్ 1.02 మీటర్స్. నెక్స్ట్ మనం కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఈక్వల్ టు πRL. పై వాల్యూ 3.14 తీసుకోవాలి. 3.14 ఇంటూ రేడియస్ 0.2 మీటర్స్ ఇంటూ ఎల్ అంటే స్లాంట్ హైట్ 1.02 మీటర్స్. 3.14 ఇంటూ 0.2 ఇంటూ 1.02 ఈ 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 0.64056 మీటర్స్ ఇంటూ మీటర్స్ స్క్వేర్ మీటర్స్. ఇది ఒక కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు మనకి ఇలాంటి కోన్స్ టోటల్గా 50 కోన్స్ ఉన్నాయి. 50 కోన్స్కి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ 50 కోన్స్
ఈక్వల్ టు 50 ఇంటూ ఒక కోన్ కర్వ్ సర్ఫేస్ ఏరియా మల్టిప్లై చేయాలి 0.64056 యూనిట్స్ స్క్వేర్ మీటర్స్. 50ని 0.64056తో మల్టిప్లై చేస్తే 32.028 యూనిట్స్ స్క్వేర్ మీటర్స్. ఇప్పుడు ఈ 50 కోన్స్ ఏరియాకి పెయింట్ చేయడానికి ఎంత కాస్ట్ పడుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఒక స్క్వేర్ మీటర్కి 12 రూపీస్ కాస్ట్ అవసరం. కాస్ట్ ఆఫ్ పెయింట్ 1 స్క్వేర్ మీటర్ ఈక్వల్ టు 12 రూపీస్. సో 50 కోన్స్ ఏరియాకి ఫైండ్ అవుట్ చేద్దాం. కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ 50 కోన్స్. 50 కోన్స్ని పెయింట్ చేయడానికి అయ్యే కాస్ట్. టోటల్ 50 కోన్స్ ఏరియా 32.028 ఇంటూ 12. ఈ 2 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 384.34 రూపీస్. టోటల్గా 50 కోన్స్ని పెయింట్ చేయడానికి అయ్యే కాస్ట్ 384.34 రూపీస్. ఓకే స్టూడెంట్స్, ఇవి 11.1 ఎక్సైజ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉపయోగపడినట్లయితే వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.